జిల్లా టూరిజం హబ్గా మారిపోనుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని పర్యాటక ప్రాంతాలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. అంతేకాదు వాటర్ ఫాల్స్ కు కూడా చిత్తూరు చాలా ఫేమస్. కనువిందు చేసే వాటర్ ఫాల్స్ చూసేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు. బాహుబలి సినిమాలో కనిపించే సీన్లు, ఎత్తైన కొండలు, వాటి మధ్యలోంచి జలజల జాలువారే జలపాతాలు, నయాగరాను తలపించే దృశ్యాలు. అక్కడికి వెళ్తే కొత్త ప్రపంచంలోకొచ్చామా అన్న ఫీలింగ్. పర్యాటకులకు స్వర్గధామం. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందాలు. ఇవన్నీ చిత్తూరు జిల్లా ఉబ్బలమడుగులో కనిపిస్తున్న దృశ్యాలు. ఇక్కడి సెలయేళ్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతర్రాష్ట్ర పర్యాటకులతో నిత్యం కిటకిటలాడుతోంది. తిరుపతికి 80 కిలోమీటర్ల దూరంలో వరదయ్యపాళెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. పర్యాటక కేంద్రం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. సాహస యాత్రికులను సాదరంగా ఆహ్వానిస్తోంది. వారం వస్తూ ఉంటాం. చాలా ఎంజాయ్గా ఉంటుంది. మెడ్రాసు, చెన్నై పరిసర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలామంది వచ్చి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎంత కష్టం ఉన్నా సరే ఇక్కడికి వస్తే మైండ్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఏపీలోని 10 టాప్ వాటర్ ఫాల్స్లో ఉబ్బలమడుగు ఒకటి. 10 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ జలపాతాలు సాహస యాత్రికులకు చిరునామా. ట్రెక్కింగ్ చేయాలన్నా, సరదాగా ప్రకృతిలో సేద తీరాలన్నా ఇది అనువైన ప్రదేశం. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి, పచ్చని చెట్లు, పారే సెలయేళ్ల నడుమ సాగే యాత్ర కావటంతో ఇక్కడికి జనం విశేషంగా వస్తున్నారు. గతంలో అంతగా ప్రాధాన్యత లేకపోయినా 3 ఏళ్లుగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ వాటర్ ఫాల్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఒక వరం ఈ యొక్క వాటర్ ఫాల్స్ అనేది. చెన్నై కాదు, బెంగళూరు కాదు, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి పర్యాటకులు చేయడానికి వస్తుంటారు. చాలా ఎంజాయ్గా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవికాలంలో అయితే ఇంకా ఎక్కువగా ఇక్కడ సందడిగా ఉంటుంది. పర్యాటక ప్రాంతంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఉబ్బలమడుగు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు స్థానికులకు ఉపాధిని కల్పిస్తోంది. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో చిన్న చిన్న వ్యాపార సముదాయాలు వెలుస్తున్నాయి. అటవీ శాఖ అనుమతితో టూరిజం అధికారుల పర్యాటకుల కోసం అవసరమైనన్ని దుకాణాలతో పాటు ఏటీఎం సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో స్థానికంగా ఉన్న సమీప గ్రామాల ప్రజలకు ఉపాధి దొరుకుతోంది. ఇప్పుడు వారిలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. ఉపాధి లేక అవస్థలు పడుతున్న స్థానికులకు ఉబ్బలమడుగుకు పర్యాటకులు పెరుగుతుండటంతో ఉపాధి లభిస్తోంది. మాకు డిసెంబర్ నుంచి తిరిగి జూన్ దాకా బాగా జనం వస్తారు. దాదాపు 4 వీలర్ ఒక 150 వెహికల్స్, 2 వీలర్ ఒక 200 వెహికల్స్ బాగా ఇంప్రూవ్ వస్తుంది. బాగా శుభ్రంగా వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా పోతున్నారు. ఇంకా ఇంప్రూవ్ చేసి కరెంట్ కూడా లాగేస్తారు గేట్ దాకా. ఇక్కడ సోలార్ కరెంట్ పెట్టారు, లైట్లు పెట్టారు. ఈ ప్రాంతం టూరిజం పరిధిలోకి చేరటంతో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది అటవీ శాఖ. శివయ్య దేవాలయం ఉన్న ఈ ప్రాంతం సిద్ధుల కోనగా చుట్టుపక్కల ప్రాచుర్యం పొందింది. రాష్ట్రంలో తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఆ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఉబ్బలమడుగు